చప్పట్లు కొడతాం దేవునికి. యేసయ్య. కూర్చుందామండి. ఎవరిబడి బీ సీటెడ్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడినారు, మీ స్తోత్రం. ఇదిగో నాయన ఈ మొదటి నెలలో 2022 మొదటి నెలలో 3వ ఆదివారం మీ సన్నిధికి వచ్చి మనం స్తుతించడానికి మాకు ఇచ్చే తరుణం కొరకు వందనాలు. ఆయన సంఘాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను, నన్ను మీ కృపకు అప్పగిస్తున్నాను, మీ వాక్యాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను, మహింపరుస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆస్వాదించి ప్రతి అవసరాలు తీర్చండి, మమ్మల్ని అందరినీ వెలిగించండి. మీ రాజ్యానికి మీరు రాకడలో ఎత్తబడే గుంపుకు వారసులుగా చేయండి. మహిం పొందని సహాయం చేసి నడిపించండి. నీ ప్రజలందరితో ఈ స్థలాన్ని నింపినందుకు వందనాలు తండ్రి. ఆమేన్. మీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపకు అప్పగిస్తూ, మా శక్తి మా బలము కాదు కానీ మీ ఉచితమైన కృప ద్వారా మీ పరిశుద్ధాత్మ కార్యమే జరిగించుకొని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందవలసిన వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క అతి శ్రేష్టమైన నామములోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించిన అడిగి పొందుకొని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకా గట్టిగా ఆమేన్. ఓకే. ఎఫెసీ మొదటి అధ్యాయం 3 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ఎఫెసీ మొదటి అధ్యాయం 3 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మన ప్రభువు అని యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడుగాక. క్రీస్తునందు పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. తండ్రి అయిన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభువులు యేసుక్రీస్తు ద్వారా కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈవేళ ఒక ప్రత్యేకమైన సందేశంతో మీ ముందుకు వచ్చాను. ఈ లోకపు ఆశీర్వాదాల కోసం కాదు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు. దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తు ద్వారా దేవుడు మనకు దయచేయునుగాక. అది చాలా ప్రాముఖ్యమైనవి. లోకాలు అన్నీ ఉండి పరలోకాన్ని చేరకపోతే ఇంత బతికి ఇంటెనకలు చేసినట్లుగా ఉంటుంది వ్యవహారం. ఇన్ని సంవత్సరాలు గుడికి వచ్చి మందిరానికి వచ్చి వాక్యాన్ని విని భక్తి చేస్తూ
పరలోకానికి వెళ్ళే పరిస్థితిలో లేక మార్గంలో లేకపోతే అది వేస్ట్, శూన్యం. అది మనకు కావాలి. ముందు అది ఉంటే అన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఆ రాజ్యమును నీతిని మొదట వెతకండి అని మీకు దేవుడు ఇస్తాడు. దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఆయన రాజ్యాన్ని వెతకండి, మిగతా అడగకపోయినా దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన పిల్లలంగానికి ఇస్తాడు. ఆయన క్రీస్తు మన ప్రతి అవసరము తీర్చును. వాటి కోసం మీరు ప్రాకులాడొద్దు. అంజులు ప్రాకులాడతారు దానికోసం. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని వాళ్ళు చింతిస్తారు. మీరు చింతించకండి. మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. అందరూ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇవాళ క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదము, పరలోకపు ఆశీర్వాదము, ప్రియులారా ఆత్మీయ ఆశీర్వాదం మనకి ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఇది ఎలాగుంటుందంటే దీని కొరకు మన దేవుడు పిలిచాడు. 1 పేతురు 3:9 ఈ మాట మనం చూస్తాం ఇక్కడ. 1 పేతురు ఆశీర్వాదానికి వారసులవడానికి మిమ్మల్ని దేవుడు పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులు అందరూ చెప్పండి. ఆశీర్వాదమునకు వారసులవటకు దేవుడు నన్ను పిలిచాడు. ఇంకా భోగిమంటలు ఉన్నట్టు ఇంకా సౌండ్ రావట్లేదు. చెప్పండి. ఆశీర్వాదానికి, గట్టిగా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు నన్ను పిలిచాడు. మీ పక్కన చెప్పండి, నిన్ను పిలిచాడని చెప్పి పక్కలతాడు. ఓకే, ఆశీర్వాదం పొందడానికి, పరలోకపు ఆశీర్వాదం కోసం అండి. అంతే తప్ప పోయిన 20 డిసెంబర్లో చెప్పాడు 2 తులాలు గొలుసుకుంటాను, ఇప్పుడు ఇంకా దిక్కు లేదు మాకు. 22 వచ్చేసింది. ఆశీర్వాదం కాదు, అది ఉన్నా లేకపోయినా అక్కడికి వెళ్తే బంగారపు రోడ్ల మీద నడుస్తావు అక్కడ. హల్లెలూయా, బంగారపు రోడ్ల మీద నడుస్తావు అక్కడ పరలోకంలో. అంత బంగారమే, నీ కళ్ళు చెదిరిపోతాయి అక్కడ. అంత వెలిగే గొర్రె పిల్ల అక్కడ దీపం. కనుక పిల్లరా, పరలోకం వెళ్ళడమే నిజమైన ఆశీర్వాదం. అది జ్ఞాపం చేసుకోండి. ఈ లోకంలో అన్నీ కలిగిన ధనవంతుడు నరకంలో ఏడుస్తున్నాడు, కాలిపోతున్నాడు. ఒక్క చుక్క నీళ్ళుంటే ఎవడన్నా బాబు అయ్యా ఒక్క చుక్క నీళ్ళుంటే నాకు ఇప్పించాడు అని ఏడుస్తున్నాడు. అది దొరకదు అక్కడ. ఈ లోకంలో ఏమీ లేకపోయినా లాజరస్ పిల్లరా భక్తుడు దేవదూతల చేత పరలోకం తీసుకెళ్ళబట్టి పరదేశకి. అది నిజమైన ఆశీర్వాదం అండి. మీరు గమనించారు పిల్లరా, గమనించండి. అది నిజమైన ఆశీర్వాదం. అందుకే ప్రభు అంటారు మత్తయి 25:34 మాట అంటాడు. మత్తయి సువార్త 25:34. రాజు కుడివైపున వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టింది మొదలుకొని పరలోక రాజ్యం స్వతంత్రించుకోండి, మీకోసం సిద్ధపరిచాడు దేవుడు. రండి, నా తండ్రి చేత దీవించబడిన వారులారా రండి. ఆశీర్వాదం అదండి. నా తండ్రి మార్గంలో ఉన్నవారు, నా తండ్రి చేత నెరవేర్చిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరిచిన పరలోకాన్ని స్వతంత్రించుకొని. కుడివైపున వారు, ఎడవైపున వచ్చి నరకానికి పొండి అంటాడు. ఎడవైపున వారు చూసి, ఎడవైపు మేకలు ఉన్నాయి, కుడివైపు గొర్రెలు ఉన్నాయి. యేసయ్య గొర్రెలకు మంచి కాపరి. పిల్లలు గమనించండి, అది నిజమైన ఆశీర్వాదం. ఇవాళ నిజమైన ఆశీర్వాదం ఏంటో కొన్ని మాటలు మీకు క్లుప్తంగా చూపిస్తాను. మీకు నిజమైన ఆశీర్వాదం ఎలా పొందుకుంటాం. కీర్తన కదా 24వ కీర్తన 4-5 వచనాలు చూద్దాం. 24వ కీర్తన 4-5 వచనాలు. వ్యర్థమైన మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే వాడు యెహోవాను ఆశీర్వాదమునందును. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. శుద్ధ హృదయం, పరిశుద్ధ హృదయం కలిగి ఉండాలి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలండి. మేము క్రైస్తవులు కాదు, రాసి ఇచ్చేస్తే అది నిర్దోషమైన చేతులు కాదు, అబద్ధపు చేతులు అవి. లంచాలు పుచ్చుకుంటే, పేకాట్లు ఆడితే, పాపాన్ని ప్రేమిస్తే, వడ్డీలు పుచ్చుకుంటే, చేతులతో పనికిమాలి పనులు చేస్తే అది అబద్ధపు చేతులు, అపవిత్రమైన చేతులు. ఒక చెప్తుంది, మీరు మీ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి అంటాడు దేవుడు. పవిత్రమైన చేతులు ఎత్తి మీరు చేతులు ఎత్తినా మీ చేతుల్లో రక్తం కనిపిస్తుంది, నాకు ఎత్తగా దించాడు అంటాడు ప్రభు. రక్తం కనిపిస్తుంది చేతుల్లో. రక్తం అంటే ద్వేషం, అసూయ, కోపం, కక్ష చేతుల్లో
తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ద్వేషం అంటే నరహత్య. పురుషిస్తే కాదు, వాక్యం చెప్తుంది. వాక్యం చెప్తే ప్రభు చెప్పిన వాక్యం. కనుక చేతులు కడుక్కోండి, అందరితో సమాధానం కలిగి ఉండండి, అందరినీ ప్రేమించండి. అప్పుడే నిర్దోషమైన చేతులు అవుతాయి. నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే వాడు యెహోవాను ఏమి పొందును? ఆశీర్వాదం. చెప్పండి, ఏం పొందుతాడమ్మా? అదేంటి ఆశీర్వాదం? పరిశుద్ధత అనే ఆశీర్వాదం అండి. పరిశుద్ధత అనే ఆశీర్వాదం మనకి ఇస్తాడు దేవుడు. చూడండి, యోబు గ్రంథం 11వ అధ్యాయంలో రండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13, 16 వచనాలు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 13 నుండి చూద్దాం. నీ మనసు తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో దుర్మార్గతను కొట్టివేసిన ఎడల, నిజముగా నిర్దోషిగా సంతోషించదువు, నిర్భయుడమైన స్థిరపడి ఉందవు, నిశ్చయముగా నీ దుర్దర్శనం మర్చిపోతావు. చేతిలో నీ పాపం ఉంటే దూరంగా పారే పాపాన్ని. అది పాపం అని తెలిస్తే విడిచిపెట్టేయి. దేవుడికి ఇష్టంగా తెలిస్తే విడిచిపెట్టే. పరిశుద్ధతనే ఆశీర్వాదం. వినండి ప్రియులారా, దాన్ని విడిచిపెట్టలేకపోయాడు ఆకాను. దేవుడు చెప్పాడు, ఆకానా అది శపించబడింది, అది విడిచిపెట్టే. ఆ యొక్క ఎరుకోలో విడిచిపెట్టే ఆశించేశాడు. ఆ బంగారం ఉంది, అక్కడ వెండి ఉంది, వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలని. ఇవాళ రేపన్నా మా పిల్లలకు వెనకేసుకోవాలని చెప్పేసి గుడారంలో గొయ్యి తీసి కప్పెట్టాడు. అక్కడ గుడారంలో ఆకాను ఆయన పాపమైన పట్టుకుంది. చివరికి రాళ్లతో కొట్టబడ్డ తాను చేసిన పాపాన్ని బట్టి ఆయన, తన భార్య, పిల్లలు, ఆ ఒంటెలు, ఎద్దులు, గొర్రెలు అంటున్నావా, అవన్నీ కూడా రాళ్లతో కొట్టబడి అగ్నితో కాల్చబడ్డాడు ఆకాను, చేతులతో చేసిన పాపాన్ని బట్టి. వింటున్నావా? ప్రేమ దేవుని బిడ్డ, గమనించు. నీ చేతులు దూరంగా, నీ చేతిలో పాపాన్ని దూరంగా పారవేయమన్నాడు దేవుడు. దూరంగా పారవేయి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. శుద్ధమైన హృదయము కావాలని దేవుడికి. శుద్ధమైన హృదయం అంటే ఎప్పుడు వస్తుందో తెలుసా అండి? చూడండి, హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 10వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ వాక్యంలో రాస్తున్నాడు దేవుడు. పరిశుద్ధ హృదయం అంటే ఎలా ఉంటుంది? 10:22. మనస్సాక్షి కల్మషము తోచకున్నట్లును ప్రోక్షించబడిన హృదయం కావాలి. ప్రోక్షించబడిన హృదయం, యేసు రక్తంతో ప్రోక్షించబడిన హృదయమే పరిశుద్ధ హృదయము. అందరూ హల్లెలూయా. యేసు రక్తంతో కడగబడిన హృదయం కావాలా? రక్తముతో ప్రోక్షించబడిన హృదయము. ఇంకా తర్వాత నిర్మలమైన ఉదకముతో స్నానం చేసే శరీరము, వాక్యం అనే నీటితో స్నానం చేసే శరీరము, అదండి పరిశుద్ధత. ఉంటున్నావా? పోయి 7 సార్లు స్నానం చేయము, యోర్దానులో స్నానం చేయము అంతే. వెళ్ళిపోయాడు ఆ యొక్క నయమాను. వెళ్ళిపోయి యోర్దానులో 7 సార్లు ములిగాడు, శుద్ధుడైపోయాడండి. యేసు రక్తంలో మనం కడుక్కోవాలా, వాక్యంలో కడుక్కోవాలా. ఈ రెండు మన జీవితాల్లో కావాలండి. అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలం. మన పాపాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదైన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మన పరిశుద్ధులుగా చేస్తుంది. అందరూ గట్టి హల్లెలూయా. వినండి ప్రేమ జనపడారు, గమనించండి. ఈవేళ మనము పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం పరిశుద్ధులు కావాలంటే యేసు ప్రభు రక్తం మన జీవితాల్లో ఉండాలా, హృదయంలో ఉండాలా. రెండు, దేవుని వాక్యం మనకు కావాలి. మూడవదిగా రోమీయుల పత్రిక 15:16. రోమ 15:15 నుండి. అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మల పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు అన్యజనుల అర్పణ. అన్యజనులు అంటే మనమే అన్యజనులు. అన్యజనుల అర్పణ పరిశుద్ధాత్మలను పరిశుద్ధపరచబడుతున్నారు. అవునండి, ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుతున్నాడు మన మీద. అన్యజనులు అందరూ కూడా పరిశుద్ధపరచబడుదురుగాక. పరిశుద్ధపరచబడుతున్నాం అండి. ఆత్మదేవుడు మన మీద దిగి వచ్చినప్పుడు మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. పరిశుద్ధాత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడతామండి. అందుచేత ఈ దినాన్న గమనించండి, శుద్ధమైన హృదయం కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యుల, వారు దేవుణ్ణి చూస్తారు.
దేవుడితో సమాధానం కలిగి ఉంటాం. ఆయన రక్తం ద్వారా దేవుని సమీపంగా వెళతామండి. యేసు రక్తం ద్వారా దేవునికి సమీపంగా వెళతామని దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. 2:13 ఎఫెసీ 2:13 చూస్తాం మనం. మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. దూరంగా అయిపోయి పాపం దూరం చేసింది, అయితే ఆయన యేసు రక్తం వలన దేవునికి దగ్గరగా చేస్తుంది. హల్లెలూయా! అందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము, పరలోకమునకు సంబంధించిన ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. పిలిచాడు, అందుకే పిలిచాడు వాళ్ళ మనందరినీ కోటీశ్వరులు చేసేయడం కాదండి. ఫారెన్లో ఎవడో దొరగారిని పట్టుకుని వెలుగేదో రకంగా కాస్త భుజాలు ఎగరేయడానికి కాదు రక్షించుకున్నది, గొప్ప అయిపోవడానికి కాదు రక్షించుకున్నది, పరలోకంలో ఉండాలని దేవుడు రక్షించుకున్నాడు మనల్ని. నరకం తప్పించుకొని రక్షించుకున్నాడు. దినాన్న ఈ పరలోకపు ఆశీర్వాదాలు, ఆత్మీయ ఆశీర్వాదాలు కోసం దేవుడు పిలిచాడు. అమ్మ వింటున్నావా? ఏంటవి? కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చూడండి. 115 చదువుకుంది. 115 ఏంటది ఆశీర్వాదం? 115 పిన్నల్నేమి పెద్దల్నేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ, ముడగోళ్ళు కానీ. ముడగోలంటే నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ముడగోలంటే అంటారు తప్ప ముడగోలంటే ఏంటో తెలియదు. అలాగే అనేస్తున్నారు అంతే. చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలివాళ్ళు కానీ, ముడగోళ్ళు కానీ, అందరినీ ఎవరినటండి? యెహోవా యందు కలిగిన వారిని, భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. దేవుని భయం కలిగి, వింటున్నావా? కలిగి ఉన్నవాడిని దేవుడు దీవిస్తాడండి, ఆశీర్వదిస్తాడండి. ఏంటి ఆశీర్వాదం? మనకి ఏ సోది కావాలా? దేవుని భయం అనే ఆశీర్వాదం మనకు కావాలి. ఆమని చెప్పండి గట్టిగా. దేవుని భయం కలిగి మనం జీవించాలి లోకంలో. దేవుడి భయం లేకపోతే, ఎవడి భయం లేకపోతే చెడిపోతున్నాడు. నా దేవుడు చూస్తున్నాడు నన్ను. హలో వింటున్నావా? నా దేవుడు చూస్తున్నాడు నన్ను. నా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు అక్కడికి, పని అయిపోయింది, వచ్చేస్తుండగా అందరూ మందు కూడా దూరిపోతున్నారు. నువ్వు దూరిపోతేలాగా రక్షణ పొందావు. దేవుడు చూస్తున్నాడు. నేను తాగను, నువ్వు ఇంటికి రావాలి. నువ్వు ఇంటికి రాకుండా నువ్వు వాళ్ళతో దూరిపోతే కక్కిందని కక్కేసి తింటుంది. ఎవరో చెప్పండి. ఒక్క నోట్లో కర్రెట్ అవుతున్నాడు ఎవడో. వద్దండి, కక్కి వేసి తినకూడదు. ఇది వద్దన్నప్పుడు విడిచిపెట్టాలి అంతే. దట్స్ ఆల్. కడగబండ పంది మళ్ళీ బురదలోకి వెళ్ళినట్లుగా, కక్కేసిందని తిన్న కుక్క వెళ్ళినట్లుగా మనం వెళ్ళడానికి వీల్లేదు. జీవితాన్ని మార్చుకోవాలి. మన జీవితాలు దేవుని భయం కలిగి, ప్రియులారా, మన జీవితాల్లో మనం దేవుని భయం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు అండి. దేవుడి భయం అంటే ఏంటండి? 8:13 సామెత 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం విడిచిపెట్ట. అదేనండి దేవుని భయం అంటే. దేవుని భయం దేవుని పాటలు పాడటం కాదండి. పాపాన్ని విడిచిపెట్టాలా, ఒప్పుకొని విడిచిపెట్టాలా, పాపాన్ని కక్కివేయాలి. అది దేవుని యొక్క భయము. దేవుని భయము కలిగి ఉండడం అంటే అదండి. ఈవేళ గమనించారా, నెహెమ్యా భక్తుడు చక్కని మాట అంటారండి. నెహెమ్యా ప్రార్థనాపరుడు. నెహెమ్యా 5:15 చదవండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 5:15 చక్కని మాట అంటాడు ఆయన. ముందుగా ఉన్న అధికారులు అన్నీ పుచ్చుకున్నారు, డబ్బుతో సహా అన్ని పుచ్చుకు వచ్చారు. కానీ నేను దేవుని భయం చేత నేను చెయ్యలేదు. ఈ మధ్య అందరూ చెప్పండి, నేను దేవుని భయం చేత అలాగ చెయ్యలేదు. అందరూ సినిమాలు చూస్తున్నారు, నేను దేవుని భయం సినిమాలు చూడలేదు. టీవీలో సినిమాలు చూడటం, సెల్ ఫోన్లో చూడను. నేను దేవుని భయం కలిగి ఉంది.
చూసారా, నేను దేవుని భయం కలిగిన కనుక నా నోటిని అదుపులో పెట్టుకున్నాను. నేను అదుపులో పెట్టుకోవాలా. దేవుని భయం చేత నేను అక్రమం చేయలేదు. దేవుని భయం లేకపోతే నేను లిస్ట్ చెప్తా, ఆ లిస్టులో ఉన్నవి ఏమి నీకు దొరకవు. నీకు దేవుని భయం ఉంటేనే అన్నీ దొరుకుతాడు. చూడండి, గబగబా చేతిపేదని చూడండి. దేవుని భయం కలిగి ఉంటే మనకి ఏమొస్తుందండి? మలాకీ గ్రంథం 4:2 చూద్దాం. గబగబా మలాకీ గ్రంథం 4:2. నీతిశ్వరుడు ఉదయించును, నీతిశ్వరుని రెక్కలు దేవుని భయం కలిగిన వారికి ఏమిస్తారట? ఆరోగ్యము. అది అందరికి కావాలి. అది ఆరోగ్యం అందరికి కావాలి, కానీ దేవుని భయం మాత్రం అక్కర్లేదు ఎవరికని. నీకు దేవుని భయం లేకపోతే ఆరోగ్యం ఉండదు. జ్ఞాపకం చేసుకో. దేవుని భయం ఉండి చెడుతను విడిచిపెట్టి, దురలవాటు విడిచిపెట్టి, అక్రమం విడిచిపెడితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవుని భయము గమనిస్తున్నావా? ఆరోగ్యంగా ఉంటావు. ఇంకా 10:22 సామెత 10:27 ఏం కలిగి ఉంటాం? దీర్ఘాయువు కలిగి ఉంటామంటే దీర్ఘాయుష్య నీకు ఇస్తాడు దేవుడు. చేతులు పైకి తల్లి ఎప్పటికటిగా మనం దీర్ఘాయుష్య కలిగి ఉండాలంటే దేవుని భయం కలిగి ఉండాలండి. అబ్రాహాములాగా దేవుని భయం కలిగి ఉండాలండి. యోసేపు అంటే నేను దేవుని భయం కలిగి అంటాడు యోసేపు. అందుకే పాపనుడు దూరంగా పారిపోయాను. అబ్రాహాము దేవుడు చెప్పింది చేశాడు, విడిచిపెట్టేశాడండి. ఏది నాకు ఇష్టంగా అది విడిచిపెట్టి అబ్రహాం అంటే వెంటనే విడిచిపెట్టేశాడండి. రాజీ లేదు, కాంప్రమైజ్ లేదండి, ఆలోచన లేదు, మరొక ఆలోచన లేదండి. దేవుడు విడిచిపెట్టమంటే బైబిల్లో ఏం చెప్పాడో ఆయన అబ్రహాం చెప్పాడు. ఇవాళ బైబిలే చెప్తున్నాడు మనకి. ఇవాళ బైబిల్ మాటలు ఎవరికో సొల్లు మాటలు కాదు ఇవే. మనతో దేవుడు మాట్లాడే మాటలేవే. ఆమె చెప్పండి అందరూ కూడా. ఇవి దేవుని వాక్యం, దేవుని మాట నమ్మి నువ్వు భయపడి పాపం దూరంగా ఉన్నావా? ధన్యుడివే. ఆరోగ్యం కలిగి ఉంటావు, దీర్ఘాయుష్య కలిగి ఉంటావు. అట్టి మనందరూ దేవుడు దయచేయను గాక. ఇంకా నీకు దేవుని భయం, నీకు కరువు రానివాడు దేవుడు. కరువు రాదండి. 111 కీర్తన 5వ వచనం. 111 కీర్తన 5వ వచనం చూద్దాం. తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చినాడు. నీకే కొద్దు ఉండదండి. సింహం పిల్లలు లేము గలవై ఆకలి కొన్నా తన బిడ్డలకు ఆకలి కొననివ్వడు. నీకు ఆహారం ఇస్తాడు దేవుడు. దేవుడు ఆహారం ఇవ్వడంలో ఎంత ఎక్స్పర్ట్ అంటే, నేను చూసాను, బైబిల్లో చూశాను, ప్రభుత్వాలు చేయలేని కూడా ప్రభు చేస్తారండి. పేదల కాలకి ప్రభుత్వం చేస్తుంది దినాల్లో, మంచిదే. ఆ ప్రభుత్వాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. కానీ అరుచుచిన పిల్ల కాకులకి ఆహారం ఇస్తాడు దేవుడు. పిల్ల కాకులకి ఏంటి? పిల్ల కాకులకి ఆహారం ప్రభుత్వం ఇవ్వగలుగుతారు ఇవ్వలేదండి. అది సాధ్యం కాదు. కానీ మన ప్రభు అని యెహోవా, మన ప్రభు అని దేవుడు పిల్ల కాకులు కూడా ఆహారం ఇచ్చే దేవుడు అండి. ఎంత శ్రద్ధ అండి. చేతులు పైకి తల్లి చెప్పండి. పిల్ల కాకులకి ఆహారం ఇస్తే నీకు నాకు ఆహారం కూడా ఆయన పిల్లలకి. అవి పిల్ల కాకులు మన పిల్లలు దేవునికి. నీకు నాకు ఆహారం ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో? ఏం కలిగి ఉంటుంది చెప్పండి? ఏం కలిగి ఉండాలా? దేవుని భయం. చెప్పండి, ఏం కలిగి ఉండాలా? దేవుని భయం కలిగి నోరు అదుపులో పెట్టుకోవాలి. దేవుని భయం కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని భయం కలిగి ఉండాలి. తిన్నాం మనం భయభక్తులు కలిగి వారిలా చేయకూడదు. లోకస్తులా మనం చేయకూడదా? వారిలా బ్రతకూడదు మనం. అర్థమైందా? మా డిపార్ట్మెంట్లో నేవీలో పనిచేసేవాడిని నేను. మీకు తెలుసు. భయంకర నా సీటు, భయంకర లక్షలు వచ్చే సీటు నా సీటు. నా తర్వాత వచ్చినాడు పెద్ద మేడమే మేడగడిచాడు ఫుల్గా నాడు. నేను ఉన్న మేడ అమ్మేశాను నేను. అందుకు బయటకు వస్తాడు. పిల్లరా, వాళ్ళు దేవుడు భయం కలుగుంటే నీకే భయం ఉండదండి. నా దేవుడు నేను చూసుకోయే, ఆయన చూసుకుంటాడు, ఏం పర్వాలేదు. పెద్ద ఆయన చూసుకుంటాడు, నాకేం పెద్ద బ్యాంక్ ఏమో లేదు. ఆయన చూసుకుంటాడు. నా వెనకాల ఉన్నాడు ఆయన. ఆయన నా ముందున్నాడు, నా వెనక్కున్నాడు, నా చుట్టూ ఉన్నాడు. నాకే భయం రాదు. నన్ను కాపాడువాడు కునికాడు నిద్రపడు. భయము దేవుడు భయం కలిగి ఉంటే ఈ లోకం భయం ఉండదండి. చూసారా? దేవుడు భయం ఉంటే ఈ లోకానికి భయపడవు. ఒమిక్రానికి భయపడవు, మిమిక్రీకి భయపడవు, కరోనాకి భయపడు, దేనికి భయపడదు. అంటే నా దేవుడు చూసుకుంటాడు. అలాగని మాస్కులు పెట్టుకోకుండా మాస్కులు పెట్టుకోండి అందరుకుంటాడు. మాస్కులు మాత్రం వదలకండి. చేతులు మాత్రం బాగా కొడుక్కోండి. ఎప్పటికప్పుడు భోజనం చేసే ముందు బయటకు వెళ్ళొస్తే ఇంటికి రాక అంటే చేతులు కొట్టుకోండి. నాకంటే మీరు ఎక్కువ చేస్తున్నారు అనుకోండి,
నేనేదో ఉండబట్లా చెప్తున్నాను తప్ప మీకు నాకంటే ఎక్కువ తెలుసు. మీకు వేడి నీళ్ళు తాగండి, మనుషులు దూరంగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నీతిమంతుల సింహం వల్ల ధైర్యంగా ఉంటారో. నీతిమంతులు దేవుని పైకి వెళ్ళిన వారు గమనించాడు, ధైర్యము కలిగి జీవిస్తారు, సింహంలా ఉంటారు. సింహం దేనికి భయపడదండి? సింహం చూసారా, ఎవడన్నాడు సింహం సింగిల్గా వస్తుందట, నక్కలు గుంపులుకి వస్తాయట. ఈ కుయుక్తి పడిన వాళ్ళు గుంపులు ఉంటారు. సింహం నా దేవుడు నా తోడు, నాలో యోధాకోత సింహం ఉంది కనుక ఎప్పుడైనా ధైర్యంగా ముందుకు వెళ్తాను చెప్పాలి. మరి గట్టి చెప్పండి హల్లెలూయా. మళ్ళీ ఎవరున్నారు? మళ్ళీ యోధాకోత సింహం మనలో ఉన్నాడు. చెప్పండి ఎవరున్నారమ్మా? యోధాకోత సింహం మనలో ఉన్నాడు కనుక ఆయన సింహము పెద్ద సింహం, నేను సింహం పిల్లను. నేను ధైర్యంగా ఉంటాం. మనం ధైర్యము భయం కలిగి ధైర్యంగా ఉంటారండి. దేనికి భయపడరు. పడిపోతున్నాను భయపడరు. తప్పిస్తాడు దేవుడు. ఎందుకనగా నేను కాపాడు కొనికాడు నిద్రపాడు. మనల్ని కాపాడుతున్నాడు ఆయన. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. మనం పిల్లలు వినండి ప్రియారా. దేవుని యందు ఈనాడు భయభక్తులు కలిగి ఉండడము నిజమైన ఆశీర్వాదం అండి. భయం కలిగి పాపను విడిచిపెట్టావా? అది నాన్న విడిచిపెట్టావా? 31:19 కీర్తనలు గ్రంథం. 31:19 కీర్తనలు గ్రంథం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. గట్టిగా హల్లెలూయా. దేవుని భయం కలిగి పవిత్రంగా జీవించే వారి కొరకు దేవుడు ఎంతో గొప్పవి దాచిస్తాడండి. నీ శీలాన్ని జాగ్రత్త కాపాడుకో, దేవుని భయం కలిగి ఉండు, నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకో. నీకు మంచి భర్తనిస్తాడు దేవుడు, మంచి గెజెట్ ఆఫీసర్ ఇస్తాడు, నీకు మంచి ఆఫీసర్ని ఇస్తాడు, నీకు కారు తీసుకెళ్ళే హస్బెండ్ వస్తాడు, హబ్బీ నీకు దొరుకుతాడు. నీకు ముందే నువ్వు బీచ్లు అంటానా, మోడా పార్క్ అంటానా, అక్కడికి తిరిగావనుకో అయిపోయింది, నీ బతుకు అయిపోయింది. విస్తరాకలాగా అయిపోద్ది నీ బతుకు. యవనస్తుల ముఖ్యం మాట్లాడుతున్నాను. యవన బిడ్డలు దేవుని భయం కలిగి పవిత్రంగా జీవించండి. దేవుని భయం కలిగి జీవించండి. పాపానికి దూరంగా ఉండండి. నీకు యవన బిడ్డలకి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనప్పుడు కూడా దేవుని భయం ఉన్న వారికి ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదే. గొప్ప మేలు దాచిస్తాడు నీకు. ఆన్ ది స్పాట్ దొరకలేదు, నీకు కంగారు పట్టుకు నీకు ఇస్తాడు. టైంలో దాని టైంలో అది వస్తుంది. కడుపులో పడ్డ బిడ్డ 2 నెలల బయటకు వచ్చేస్తాడా? రాడు. 9 నెలల 10 నెలలు పూర్తి అయితే రాడు. 10 నెలలు పూర్తి అవ్వాలా, టైం పడుతుంది. దేవుడు నీకు ఇస్తాడు. ఇది మీకు ప్రవచనంలో తీసుకోండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇట్స్ ఎ ప్రాఫెసీ ఫర్ యూ. దేవుని మహిమ కలిగి ఉండవు. బైబిల్లో చూశాను, రెబ్కా మిక్కిలి అందగత్తె, ఆమె చక్కనది, ఏ పురుషుడిని ఆమె కూడలేదు. యోసేపు సౌందర్యవంతుడు. ఎంత వారికి ఎంత భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఇచ్చాడు దేవుడు. యోసేపు స్టేటస్ ఏంటి, యోసేపు యొక్క రేంజ్ ఏంటి? ఎందుకు? దేవుని భయం కలిగి ఉన్నాడండి. ఇవాళ మనం దేవుని భయం కలిగి ఉంటే నేనెవరో తాకలేరు, నీకే అపాయం రాదు. గట్టిగా హల్లెలూయా చెప్పు గట్టిగా. దేవుని భయం కలిగి ఉండి నాన్న. అంతేకాదు నేను కనపరుస్తాడు. దేవుని భయం కలిగి ఉంటే నేను కనపరుస్తాడు. చూడండి సామెత 22:4 సామెత. యెహోవాను భయభక్తులు కలిగి ఉండుట ఘనత. దేవుని భయం ఘనత. నేను ఘనపరుస్తాడు దేవుడు, ఘనపరుస్తాడండి. మన సంఘ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన మీకు తెలుసు. మీకు ఆఖరం చెప్తాను, పేరు ముందే చెప్పను నేను. అందరూ హల్లెలూయా గట్టిగా హల్లెలూయా. ఉద్యోగం చేస్తూ ₹1 లంచం పుచ్చుకోకుండా అందరి చేత దేవుని బిడ్డ అనిపించుకున్నాడు. ఆఫీసర్ అయ్యాడు. స్టేట్కి ఒక ఆఫీస్, స్టేట్ లెవెల్లో ఒక ఆఫీసర్ అయ్యాడు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. వీళ్ళంతా కూడా ఎన్టీ రామారావు వస్తే ఒకడు వచ్చాడు, పెద్ద పూజారి, నెత్తి మీద పెడతాడు, శటకం పెట్టకు వచ్చాడు. నేను పెట్టడానికి వస్తుంటే నాకు అక్కర్లేదు అన్నాడు, తీసేమన్నాడు. ఆయన ఎన్టీ రామారావు ఎరగ చూస్తాడు, ఏంటి ఎందుకు పెట్టు వద్దన్నాడంట. ఆయన క్రైస్తవుడు అని చెప్పారు ఎవరో ఆయనకి. ఎన్టీ రామారావు చెప్పారు, ఆయన క్రైస్తవుడు అండి, ఆయన ఎలాంటి పెట్టుకోడు. ఆహా అని గట్టిగా చూస్తున్నాడు ఎన్టీ రామారావు గారు.
ముఖ్యమంత్రిగా సంతోషపడడానికి నాన్న ఎత్తి పెట్టండి అని అనలేదు ఈయన. అర్థమైందా? దేవుని నామని మహింపరచాడండి. ఇప్పటికీ ఆయన అంటే రిటైర్ అయిపోయిన ఇంకా ఇప్పటికింకా ఆయనకి అక్కడ ఘనత, ఆయనకి వెళ్తుంటే ఆఫీసర్లు ఆయనకి నమస్కారం కొడుతుంటారు, అధికారులు నమస్కారం చేస్తారు. పెద్ద పెద్దోళ్ళ దగ్గర కూడా నేను క్రైస్తవుని చెప్పి దేవుడిని మహింపరిచాడు. మన సంఘ పెద్దగారు బోలం అప్పారావు గారు అంటే అందరూ హల్లేలూయా చెప్పండి గట్టిగా. దేవుని భయం కలిగి ఉన్నప్పుడు ఎంత ఘనత ఇస్తుంది దేవుడు, ఎంత ఘనత ఇస్తాడండి. మనం దేవుని భయం కలిగి ఉండకపోతే ఆఫీసర్, మా ఆఫీసులో అనేవారు ఏటి క్రైస్తవుడు నన్ను, మరి ఏటి ఈయన సినిమాలు చూడడు, మందు తాగడు, మా పిక్నిక్లు రావడు, ఏమి చేయడు, మిగతా క్రైస్తవులు అంతా దొంగ క్రైస్తవులు అని వారు అందరూ వాళ్ళు దొంగ క్రైస్తవులు ఏంటంటే అయితే ఈయన ఒక్కడే మంచి క్రైస్తవుడా అన్నట్లుగా మాట్లాడేవారు. ఎస్, నేను నమ్మకంగా జీవించేవాడు. నా డిపార్ట్మెంట్లో నేను క్రైస్తవుణ్ణి, నేను రిజర్వేషన్కి అక్కడ రాసి ఇచ్చేసాను. నేను అందరూ డిపార్ట్మెంట్ అంతా ఆశ్చర్యపోయారు. దేవుని నామన మహిమ వచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వినండి ప్రియులారా, గమనించండి. పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇస్తాడు. దేవుని కోసం నిలబడవు. ఓ మాట చెప్పనా, నువ్వు దేవుని కోసం నిలబడు, దేవుడు నీ కోసం నిలబడతాడు. దేవుడు గట్టి చెప్పండి. నువ్వు ప్రభువుగా నిలబడు. శద్రక్ మేషక్ అబేద్నెగో దేవుడికి నిలబడ్డారో, మేము నమస్కారం చేయమయ్యా, నువ్వేం చేసుకుని నమస్కారం చేయ. నెబుకద్నెజరు పేరెట్టి పిలిచారండి. ఒంగొంగ నమస్కారాలు చేస్తే ఓ రాజా రాజా అంటారు. వీళ్ళు అలాగలేదు, రాజా అనలేదు. నెబుకద్నెజరు మేము నమస్కారం చేయం బొమ్మకి, ఎందుకంటే మా దేవుడు విగ్రహారాధన వద్దని చెప్పాడు. మా దేవుడు మేము చెయ్యం అంతే. అగ్గులు వేసినా కూడా పిల్లలు ముగ్గురిని వేస్తే దేవుని కుమారుడు ఆయన క్రీస్తు ప్రభు పరలోక సింహాసనం నుంచి బట్టి అగ్ని గుండంలో దిగి వచ్చేస్తాడు. అగ్ని గుండము చల్లారిపోయి ఏసీగా మారిపోయింది. కొట్టని చప్పడం అంతా గట్టిగా గట్టి చెప్పండి, కట్ట చప్పట్లా. చేతులు రెండు పైకేది గట్టి హల్లెలూయా నిలబడి దేవుడిగా నిలబడండి. నేను క్రైస్తవుడు అని చెప్పి మరి వాళ్ళతో కలిసి మనం కూడా మందు కొడుతుంటే మళ్ళీ తీసి పారేస్తారు. నీచంగా చూస్తారు. నేను క్రైస్తవుడిని, అందరూ వెళ్ళండి నేను అని చెప్పగలవా? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మరొక ఆశీర్వాదం చూపిస్తాను చూడండి. 133వ దావీదు కీర్తనలో రెండోసారి, 133వ దావీదు కీర్తనలో రెండోసారి ఇది ఒక్కొక్కరుగా మాట చదవండి. ఈ మాటని ఒక్కొక్కరుగా మాట చదవాలా. మోసుకు తీసే మోసుకో. సహోదరులు ఐక్యత నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఉండును వస్తారంట. ఓకే వస్తారంట. అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న మన దేశాన్ని. అప్పుడు ముఖ్యమంత్రి అందరూ పిలిచి మీరు స్టేట్ లాంగ్వేజ్ నేర్చుకోవాలని చెప్పారట. తెలుగు రాష్ట్రం నువ్వు తెలుగు భాష నేర్చుకో, నువ్వు కేరళ నేర్చుకో, నువ్వు ఒరిస్సా నేర్చుకో, నువ్వు బెంగాల్ నేర్చుకో. నీకు టైం ఇచ్చారు. ఆ టైం అందరూ వచ్చారట. అందరూ ఎవరు నేర్చుకుని అని చెప్పారు. మా కేరళ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి వచ్చాడట. ఆడు డొక్కుతో రాళ్ళు వేసుకొచ్చాడట. ఏట భాష నేర్చుకోమంటే డొక్కుతో రాళ్ళు వేసేటువంటి ఇలా ఊపుతాడు అంటాడు. ఊపి అలా మలయాళం ఇలా కూడా నేను నేర్చుకోమన్నారు అంటాడు. మలయాళం ఇలా ఉన్నదండి నన్ను నేను నేర్చుకోమంటారు అంటే నా వల్ల కాదని అంట. మీకు అర్థమైపోయింది కదా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టి చెప్పలేదయ్యా. ఏమనంటే పిల్లరా, ఓకే. సహోదరుల ఐక్యతగా నివసించి ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతను అంగేలంచు దిగజారిన పరిమళ తైలాలు ఉండును. సియోను కొండల మీద దిగవచ్చు. హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట ఉండవని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కొన్ని విషయాలు చెప్తే వినండి. ఇక్కడ ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఐక్యత కావాలండి, ఐక్యత కావాలండి. ఐక్యత ఉన్నప్పుడు ఏముంటుందంటే వినండి, అభిషేకం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది అక్కడ. ఐక్యత. ఈ ఐక్యత ఎవరు ఇస్తారండి? ఎఫెసీ 4:1. ఎవరు వస్తారు? ఐక్యత ఎవరు ఇస్తారు? ఎఫెసీ 4:1.
ఉమ్. ఆత్మ కలిగించే ఐక్యత. అందరూ చెప్పండి, ఆత్మ కలిగించే ఐక్యత అని అందరూ నోరెప్పాలి. ఆత్మ కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ మనలో ఉంటే, మన మీద ఉంటే ఐక్యత వస్తుంది. ఐక్యత అండి, ఆత్మ కలిగించే ఐక్యత కావాలండి. గమనించండి పిల్లారా, ఐక్యత కావాలి. ఐక్యతలో అభిషేకం ఉందండి. నీవు నీ భర్త కలిసి ఆరాధన చేయండి, మీ మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ఆమేన్. నీవు నీ పిల్లల్లో, నీవు నీ అక్క, నీవు నీ అన్న, లేకపోతే నీవు నీ కుటుంబం ఆరాధన చేయండి, పరిశుద్ధాత్మ మీ మీద దిగి వస్తాడు. మీరందరూ కూడా ఐక్యత కలిగి ఉంటారు. ఐక్యత చూసారా? ఐక్యతలో బలం ఉంది, ఐక్యతలో అభిషేకం ఉంది, ఆశీర్వాదం ఉంది. మూడోదండి శాశ్వత జీవం ఐక్యతలో ఉందండి. ఈ ఐక్యత పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. పరిశుద్ధాత్మ ఈ ఐక్యతను ఇస్తాడు. ఐక్యతలో బలం ఉందండి. చూడండి ద్వితీయోపదేశకాండం 32:30 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 32:30. ఒక్కడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పరదోలుదురు. ఒక్కడు ఎంతమందినట? ఒక్కడు 1000 మందిని తరుముతాడు అండి. ఇద్దరు ఎంతమంది అవుతారట? 10,000. అంటే ఇద్దరంటే ఏమైంది? బలం ఏమైంది? పెరిగిందా తగ్గిందా? పెరిగిపోయిందండి. ఒక్కడైతే ఇది టెస్ట్ చేశారటండి. ఒక గుర్రం అంట ఒక బత్తాన్ని లాగేసిందటండి. 2 గుర్రాలు 5 బత్తాలు లాగేసాయట. బరువు. ఒక్కరికంటే ఇద్దరికి బలం ఎక్కువండి. బలం మామూలుగా ఉండదండి. ఒకడే. ఇద్దరుంటే 2 + 2 4 వెళ్ళిపోతారు ఇద్దరు కూడా. ఒక్కడు 1000 మంది తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతారట బైబిల్ చెప్తుంది. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే బలమే కాదట, కానీ నీవు నీ భర్త ప్రార్థన చేస్తే అధిక బలం వచ్చేస్తుంది మీకు పరిశుద్ధాత్మ ద్వారా. నమ్మినారు? గట్టి హల్లెలూయా. భర్త లేడా? నీవు నీ పిల్లలతో ప్రార్థించేయి, కుటుంబార్థం చేయండి. మీరు బలాన్ని పొంది ఉంటారు, అధిక బలం పొందుకుంటారు. మీరు ఐక్యతలో ఆశీర్వాదం ఉన్నది, ఐక్యతలో అభిషేకం ఉంది, ఐక్యతలో శాశ్వత జీవం ఉన్నది. మనకైతే మన కుటుంబారాధనే ఉండదు, ఏకాంత ప్రార్థన అంతకంటే ఉండదు. రాత్రి చాలాసేపటి వరకు పండుకొని తెల్లారోజు మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయి అంతే దినానికి 18-20 గంటల ప్రార్థన పని చేస్తూనే ఉంటాం. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, ఐక్యత అంతకంటే ఉండదు. నీవు నీ భర్తతో ఐక్యత కలిగి నువ్వు ప్రార్థించాలి. మీరిద్దరు కలిసి ప్రార్థన ఎక్కువ కలిసి ఉంటారండి. అది వాక్యం. అది నీవు నీ భర్త లేకపోతే నీవు నీ బిడ్డలతో మీరు ఐక్యతతో ఉండాలంటే ప్రార్థించేయాలా, కలిసి స్తుతి ఆరాధన చెయ్యాలా. స్తుతి ఆరాధన చేయాలండి. ఎందుకంటే మీకు వాక్యంలో మాట చూపిస్తాను మీకు. అంటే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4:9 నుండి. చదువయ్యా. నీ ముసి తీశారా బాబు? ముసి చదువు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇద్దరు కష్టం చేత ఉపయోగం మంచి కలుగును. ఒంటికాడి ఉండేటి కంటే ఇద్దరు కూడి ఉండేట మేలు. ఒక వ్యక్తి కాదండి, ఇద్దరు కూడి ఉండేట మేలు. నీలాగే ప్రార్థన చేసే బిడ్డతో కలిసి ప్రార్థించేయి. నువ్వు అమ్మాయిలతోనే ప్రార్థించాలి, అబ్బాయిలతోనే ప్రార్థించాలి. ఇద్దరు కలిసి ప్రార్థించకూడదు. కరెక్ట్ కాదు. అందులో సాతానుడు పొంచుంటాడు. స్త్రీలతోనే పురుషులు ప్రార్థన అంటే ఉపాస ప్రార్థన అట్లా మనం అంత కలిసి ఉంటాం అనుకోండి. సంఘం వేరు.
ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థించాలండి, ఇద్దరు ప్రార్థించాలి. ఇక్కడ అంటున్నాడు, వారు పడిపోయినను ఒక్కడు తోడు అని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయినలా వాని శ్రమ. ఒక్కడే పడిపోతే ఇంకా వెనక ఊడలేడు ఎత్తడానికి. ఇద్దరు కలిసినారు, ఇద్దరు ఒకడు పడిపోతే ఇంకొక వ్యక్తి లేవనెత్తాడట. భార్య భర్త ఎత్తున్నారు అనుకోండి, భర్త బలహీనుడైపోతే భార్య ప్రార్థన ద్వారా ఆయన లేవనెత్తునుగాక. చూసారా, భార్య పడిపోతే భర్త ప్రార్థన ద్వారా భార్యను లేవనెత్తాడు. ప్రార్థన ద్వారా ఇద్దరు కూడా మళ్ళీ మనకు ఇద్దరు బలవంతులై వెళ్ళిపోతారు. అర్థమైన వాళ్ళు గట్టి చెప్పండి హల్లెలూయా. అర్థమైన వాళ్ళకంటే అలా చేస్తాం, వాళ్ళు మట్టి గట్టి ఇంకా అల్లుడు చెప్పండి, చేతులు పైగా చెప్పండి. ఇద్దరు కలిసి మందిరానికి రావాలా, కలిసి ప్రార్థించాలి, కలిసి ఉపవాసం ఉండాలా. నేను ఉండలేనని మీరు తినేయండి, మీరు ఉండండి ఉపవాసం. నేను ఉండలేని తినేస్తానంటే అబ్బాయి కుదరదు. ఇద్దరు ఉపవాసం ప్రార్థించాలా. ఉండలేనంటే ఒక పూటకే చచ్చిపో. 7 రోజులు 7 మూడు 21 పూటలు 20 పూటలు ఒక పూట ఉండడానికి ఏమైంది? సాకు చెప్పక నాకు, ఒక పూటకి ఏమైపోవు. అది మంచిదని WHO చెప్పింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పారు. మన ఇండియా అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, ఓ పూట ఉపవాసం ఉండండి, అది మీకు ఆరోగ్యం అని. వద్దండి, ఓ పూట ఉపవాసం ఉండాలండి. నాలో అయితే మీటింగ్కి వెళ్ళేటప్పుడు తప్పదు, కొన్ని పూటలు ఉంటాను నేను. వినండి పిల్లరా, ఇద్దరు ఒక్కడు పడిపోతే ఒకరు లేపుతారు, ఒకడు బలహీనుడు అయితే ఒకడు లేపుతాడు. ఒకడు మార్టిన్ లూథర్ గారు అనే భక్తుడు ఉండేవాడు, మీకు తెలుసు. మీకు ఆయన క్యాథలిక్ వారి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు. వారి యొక్క అక్రమాలన్నీ తీసి చిట్టా తయారు చేసి వాళ్ళు తలుపు కొట్టాడు, తలుపుకి మేకేసి కొట్టి తిరుగుబాటు చేశాడు. మీ చేస్తే తప్పని ఖండించాడు. ఆయన చంపాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఆయన జర్మనీ నుండి రోమ్, ఇటలీకి వెళ్ళాలి, ప్రయాణం అయిపోతున్నాడు. ప్రయాణ సమయంలో ప్రయాణం అవ్వాలనుకుంటున్న ఈలోగా ఈయనకి చంపుతానని బెదిరింపు పరిస్థితులు వచ్చాయి. వెంటనే కృంగిపోయాడు. కృంగిపోతే భార్య క్యాథరిన్, మార్టిన్ భార్య క్యాథరిన్ ఒకనాడు నల్ల డ్రెస్ వేసుకొచ్చిందట, బ్లాక్ డ్రెస్. సారీ, ఈయనటిగాడు కెట్టి అంటే క్యాథరిన్ ముద్దు పేరు కెట్టి, ఏంటి నల్ల డ్రెస్, ఎవరు చచ్చిపోయారా మన ప్రాంతంలో అంది. అయ్యో మీకు తెలియదా డాక్టర్ గారు, మార్టిన్ లూథర్ గారు, దేవుడు చచ్చిపోయాడు కదండి అందంట. దేవుడు చచ్చిపోవడం పిచ్చిమాగ, దేవుడు ఎప్పుడే లేచాడు కదంటే అన్నాడు అయ్యగారు. మరి చచ్చిపోయాడనే కదా నువ్వు ఎంత కృంగిపోతున్నావు, బతుకున్న దేవుడు అయితే ఎందుకు కృంగిపోతావు నువ్వు? దేవుడు చచ్చిపోయాడండి, అందుకే నల్లడ్రెస్ వేస్తున్నాడట. ఎవరమే మాట్లాడక అన్నది, మన దేవుడు బతుకున్నాడు, చచ్చిపోయి తిరిగి లేచాడు, ఎందుకు కృంగిపోతున్నాడు వెళ్ళు అంటే మనకి ధైర్యం వచ్చేసిందండి. ఎవరికి? మార్టిన్ లూథర్ గారికి ధైర్యం వచ్చేసి అంటేనే దేవుడు బలపరిచాడు. ఆ తల్లిగారు ప్రార్థన చేసుకుని వచ్చారు, తిరిగి మళ్ళీ ఆయన బలపరిచాడు దేవుడు. అప్పుడు అంటాడు, ఆ దినాల్లో స్లాబుల్లో పెంకుటిల్లుండి ఈ జర్మనీ నుండి రోమ్ వరకు, ఇటలీ వరకు పెంకుటిళ్ళ మీద ఉన్న పెంకులన్నీ అన్ని దెయ్యాలే వచ్చాడు, నన్ను ఎవడేమో చేయలేడో. వెళ్ళిపోయాడండి. విజయం సాధించాడండి. విజయం సాధించి జయించి వచ్చాడు. అని ఎవరు చేయలేకపోయారు. తర్వాత ఆయన కృషి వలన ఈ బైబిల్ మనందరి చేతులకు వచ్చింది. చేతుల పక్కన గట్టి అల్లు చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ కూడా. మార్టిన్ లూథర్ గారు క్యాథలిక్లో నుండి బయటకు వచ్చాడు. అదే లూథరన్ సంఘం అయింది. లూథరన్ సంఘంలో అంటే దేవదాస్ దగ్గర బయటకు వచ్చాడు, బైబిల్ మిషన్ అయింది. తర్వాత ఈ బాప్టిస్టులు ఇవన్నీ కూడా వేరు అనుకోండి. వినండి పిల్లారా, వాటి మూలాలు చాలా గట్టివి. ఇప్పుడంటే అంతా ఉన్నారు కానీ వింటున్నావా, ఐక్యతలో బలం ఉంది. ఐక్యత ఈవేళ నుండి కూడా నీవు నీ ఇంటి వారితో కలిసి ప్రార్థించడం నేర్చుకో. ప్రార్థించి నీ పిల్లలతో కలిసి ప్రార్థించేయి. నీ భర్త విదేశాల్లో ఉన్నాడా, నో ప్రాబ్లం, మీ పిల్లలతో కలిసి ప్రార్థించేయి. మీకు ఐక్యత ఆయన కోసం ప్రార్థించేయండి. దూరంగా నా బిడ్డ మీ ఇంటి యజమాని కోసం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈవేళ మనము నేను ముగిస్తున్నాం, టైం అవుతుంది. పరలోక సంబంధ ఆశీర్వాదము, ఆత్మీయ సంబంధ ఆశీర్వాదం కోసం దేవుడు మనకు పిలుస్తున్నాడు దినాన్న. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము, పరలోక ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు
ఇస్తూ ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. మనం మళ్ళీ చదువున్న మాట ఎఫెసీ 1:3 చూద్దాం. 1:3 పరలోక విషయాల్లో ఆత్మ సంబంధ ఆశీర్వాదము మనకు దేవుడిస్తున్నాడు. అల్లుడు చెప్పండి గట్టిగా. ఇక్కడ మరో మాట మర్చిపోయాను నేను. ఇక్కడ ఇద్దరు కలిసి ఉంటేనట 3 పేటల తాడు త్వరగా తెగిపోదు అంటాడు. ఈ పెళ్ళిళ్ళు చెప్తారు ఈ ప్రసంగాలు కొన్ని మాటలు. వాళ్ళకి అర్థం కాదు, చెప్పినోడికి అర్థం కాదు. అక్కడ అది ఏం చెప్తున్నా వాళ్ళకి తెలుదా. 3 పేటల తాడు తెగిపో. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే 3వ పేట ఎవరండి? యేసే మన మధ్య ఉంటాడు. హల్లెలూయా. మనతో ఉంటాడు, మన మధ్య ఉంటాడు ఆయన. యేసే మనతో ఉంటాడండి. మేము అనుభవించాం. కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు దర్శనాలు చూపిస్తాడు. కొన్నిసార్లు ఉపవాసాలు కన్నిక ప్రార్థన చేస్తుంటే దేవుడు తన అనుభవాలు ఇస్తాడు. మన మధ్య ఉండి కొన్ని చూపిస్తాడు. కొన్ని మీరు కలిసి ప్రార్థించండి. ముఖ్యంగా భార్యాభర్త ఇద్దరే లైఫ్ లాంగ్ కలిసి ప్రార్థన చేయగలరు. మీరు కలిసి ప్రార్థించండి. కుటుంబాలను వేరండి. కుటుంబాలను తీసుకుని పాట పాడి చేసేయడం కాదండి. నేను శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు ఉంది. నేను ఆ ఊరి పేరు చెప్పను. నేను ఒకనాడు కూర్చున్నాను అక్కడ. వాళ్ళు వైశ్యులు. వాళ్ళు కుటుంబాలతో అయిపోయిన తర్వాత అందరూ చూస్తారు. గేటి దగ్గర యేసు ప్రభు దూతలు ఉన్నారు అని చెప్పి తప్పటి పడతారు అందరూ. అన్న ఇదేట్రా బాబు, గేటి దగ్గర దేవదూతలు దూతలు ఉన్నారు, మన కాపాడి దెయ్యాలు రావాలి చప్పటి పడుతుంది. నేను గుండెల మీద అదిరిపోయింది నాకు. అదేంటంటే మామూలుగా చేసేసి అలా కాదు. నీవు నీ భార్య కలిసి కన్నీటితో ఏకీపించి ప్రార్థించేయాల. అప్పుడు మీ మధ్య దేవుడు ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. అప్పుడు మీ వారంతా రక్షించబడతారండి. నీ కుటుంబీకులు రక్షించబడతారండి. రక్తంలో రక్షించబడతారండి. ఆ మెల్టింగ్ పాయింట్ నీలో లేకపోతే మెల్టింగ్ పాయింట్కి రావాలి. నువ్వు 0 పాయింట్కి రావాలి. మెల్టింగ్ చూసారా, వేడెక్కి వేయగలితే ఇనుము కరిగిపోయి ప్రవహిస్తుంది ఇనుము. అట్లాంటి ప్రార్థన వేడిలోకి ఎదగాలి మనం. చివరిగా ఓ మాట చెప్పి ముగిస్తాను నేను. ఇప్పుడు మీకు కొన్ని మాటలు చెప్పాను. ఏంటది? ఆశీర్వాదం. ఎక్కడ పరలోక ఆశీర్వాదం ఏంటండి? పరిశుద్ధతలో ఆశీర్వాదం. తర్వాత దేవుని యందు కలిగి ఉండడంలో ఆశీర్వాదం. 3వది ఐక్యతలో ఆశీర్వాదం. 4వది యేసుని మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆశీర్వాదం. యేసుని మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ఆశీర్వాదం. యేసు నీవే కావాలయ్యా, మాతో కూడా రావాల్సింది. జక్కయ్య జీవితంగా ఫలవాత్మకంగా మారిపోయింది. యేసయ్యా నువ్వు కావాలి మాకు, మా ఇంట్లోకి రానాయన. ప్రభు అన్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ ఆశీర్వాదం అండి. అది నిజమైన ఆశీర్వాదం అండి. రక్షణ పొందావా? కోట్ల 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 కంటే విలువైన ఆశీర్వాదం రక్షణ. పరలోక ఆశీర్వాదం, ఆత్మీయ ఆశీర్వాదం. ఇప్పుడు యేసును గుండెల్లోనికి ఆహ్వానించినప్పుడు, యేసుని ఇంటిలోనికి ఆహ్వానించినప్పుడు రక్షణ అనే ఆశీర్వాదంతో పాటు అబ్రాహాముకు ఆశీర్వాదాలు పొందుకున్నాడు జక్కయ్య. అబ్రాహాముకు ఆశీర్వాదానికి వారసుడయ్యాడు జక్కయ్య. గమనించే యేసును ఆహ్వానించాడు. నేను ముగిస్తున్నాను. బైబిల్లో చూస్తాం, రెఫరెన్స్ మనకు తెలుసు. ఓబదేదేమో మందస్సము, దేవుని మందస్సము ఇంట్లో పెట్టుకున్నాడు. ఓబదేదేమో యెహోవా మందస్సాన్ని ఇంట్లో 3 నెలలు పెట్టుకుంటే యెహోవా అతన్ని ఆశీర్వదించాను. మందస్సాన్ని పెట్టుకున్నాడు, ఇంట్లోకి దాచుకున్నాడు. ఓబదేదేమో దాచుకున్నాడు. మందసం అనగా క్రీస్తు ప్రభు గుర్తు. మందసంలో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి దేవుడని యెహోవా వ్రేలుతో రాయబడిన రాతి పలకలు. 2 మన్నా గల బంగారు పాత్ర. 3 చిగురించిన అహరోను కర్ర. వినండి, ఆ రాతి పలకల వాక్యము క్రీస్తు ప్రభు యొక్క జన్మానికి గుర్తు. ఆ మన్నా
పిల్లరా, శిలువ మరణానికి గుర్తు మన్నాను తెల్లారుజాము వేరుకొని వచ్చి రోటిలో దంచి తిరగల్లో విసిరి పిసికి రొట్టెలు చేసుకుని కాల్చుకొని తినేవారండి. శిలువ శ్రమలకు గుర్తు యేసయ్య పొందాడు నీకోసం, నా కోసం. నలగొట్టబడ్డాడు, దంచబడ్డాడు, చేతుల్లో పాదాల మేకులతో కొట్టబడ్డాడు, పిసగబడ్డాడు, పెన మీద కాల్చబడ్డాడు. క్రీస్తు నీకోసం, నా కోసం. వినండి, కర్ర ఆహారం కర్ర, చిగురించిన కర్ర, పునరుత్థానానికి గుర్తు. మరణం చేసి తిరిగి లేచాడు. ఈ మూడు ఆయన జన్మము, ఆయన మరణము, ఆయన పునరుత్థానానికి గుర్తుగా ఉన్నాయి. ఈ మూడు కూడా యేసయ్య గుర్తు. మందసమటి యేసయ్య, ఓబదేదేమో అన్యుడు. యేసయ్యని గుండెల్లో దాచుకుని, ఇంట్లో దాచుకున్నాడు. దేవుడు ఆయన ఆస్వాదించినాడు. వాడు యేసయ్య మన గుండెల్లోకి వస్తే, మన ఇంట్లోకి వస్తే నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, మన బిడ్డలు దీవించబడతారు, నీకు బంగారు భవిష్యత్తు ఇస్తాడు దేవుడు. యేసుని ఇంట్లోకి ఆహ్వానించు, ప్రభుని ఇంట్లోకి ఆహ్వానించు, యేసుని ఆహ్వానించు బిడ్డ, నీ జీవితాలకు ఆహ్వానించు. ఆయన వస్తే వినండి, నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు, రెఫరెన్స్కి వెళ్ళటం లేదు నేను. ఆ నరకబడిన కొమ్మ వచ్చినప్పుడు మారా మధురంగా మారిపోయింది. నీ కన్నీటి జీవితం, చింతల జీవితం, నీ శ్రమల జీవితం, నీ మారా జీవితం, నీ చేదైన బ్రతుకు మాధుర్యంగా మారిపోతుంది. నా యేసే నీ ఇంట్లోకి వస్తే, నీ హృదయంలోకి వస్తే. బిడ్డ ఉంటున్నావా? ఉంటున్నావా? ఆ నరకమైన కొమ్మ వచ్చినప్పుడు పడిపోయిన గొడ్డలు తిరిగి లేచింది, బురదలో కూరుపోయిన గొడ్డలి మీదకు లేచింది. నరకమైన కొమ్మ వచ్చినప్పుడు, ఆ నరకమైన కొమ్మ తెలుసా? వధించబడిన మన ప్రభువు అని యేసుక్రీస్తు శిలువలో నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. బిడ్డ, ఆయన శిలువలో వధించబడ్డాడు. అనిస్తే నీ జీవితము మాధుర్యంగా మారిపోతుంది, నీ కుటుంబం మాధుర్యంగా మారిపోతుంది. నీ హృదయంలోకి ఆహ్వానించు, నీ ఇంటిలోకి ఆహ్వానించు, నీ గ్రామంలోకి ఆహ్వానించు. మన సంఘంలోకి ఆహ్వానిస్తాం, మనం ఆయన రమ్మని ఆహ్వానిస్తున్నాం. మన పిల్లలు ఆయన ఉంటే చాలండి. సిలువబడి క్రీస్తు ప్రభు ఉంటే చాలండి, సిలువబడి యేసు ఉంటే చాలండి. ఆయన రమ్మని పిలిస్తే చాలండి. చక్కే పిలిచాడండి, అంజుడండి, అంజుడండి చూడాలని ఆశతో చెట్టెక్కిసాడండి. నా ప్రభుని చూడాలా, జక్కయ్య త్వరగా రా అన్నాడు. వెంటనే ఆ సంతోషంగా చేర్చు, రా ప్రభు, నా ఇంట్లోకి రా ప్రభు, నా ఇంట్లో రా నాయన. అంతే, ఫలవత్తంగా మారిపోయింది. చక్కే జీవితం మారిపోయింది. అన్యాయం చేసి తిరిగి ఇచ్చేసాడండి. ఎంత మార్పు, ఎంత మార్పు. యేసు వస్తే పిల్లరా, నీ స్థాయి మారిపోద్ది, నీ జీవితం మారిపోద్ది, నీ కుటుంబం మారిపోద్ది. నిన్ను ఒక నక్షత్రంగా మార్చివేస్తాడు ఆయన. నీ మారిపోయి మధురంగా మారిపోతుంది. ఎందులో పడిపోయావో, హలో, ఎందులో పడిపోయావో నీ గొడ్డలని లేపేస్తాడు, లేపేస్తాడు, అద్భుతకారం చేస్తాడు. వింటున్నావా? ఇవ్వండి ఆత్మ సంబంధాన్ని ఆశీర్వాదాలు, పరలోకపు ఆశీర్వాదాలు కావాలి. ఏదైనా నీకు కావాలా? ఆయన ఆహ్వానిస్తావా? అందరూ లేచిన పడదు, అందరు కూడా అందరూ లేచిన పడతాం, పెద్దవారు లేచిన పడతామండి. పెద్దవారు ప్లీజ్ ఎవరిబడి స్టాండ్ అప్. అందరూ లేచిన పడతాం, పెద్దవారు లేచిన పడతాం, అందరూ లేచిన పడతామండి. అందరూ లేచిన పడదాం. అందరూ లేచినప్పుడు రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అందరూ లేచినప్పుడు పడదాం, అందరూ లేచిన పడదాం. చేతుల పైకెత్తి పెద్ద చిన్న ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభువానికి స్తోత్రమయ్యా, 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 స్తుతులయ్యా, స్తుతులయ్యా, స్తుతులయ్యా నాయనా, నీ స్తోత్రం, స్తోత్రం. దేవుడు అనేక విషయాలు మాట్లాడినాడు బిడ్డ, అనేక విషయాలు మాట్లాడినాడు. చిన్న ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? నీకు మీ ఆయనకి ఐక్యత ఉందా? ఐక్యత ఉందా? నీకు నీ భర్తకి ఐక్యత ఉందా బిడ్డ? నీకు మీ తల్లిదండ్రులకి మీకు ఐక్యత ఉందా బిడ్డ? ఐక్యత ఉందా? అయితే నాన్న నీ చేతులలో ఉన్నాయి. పరిశుద్ధ హృదయం ఉందా? అయితే నా నీకు ఉన్నదా? దేవుని భయం కలిగి ఉన్నావా? అయితే నా నువ్వు దేవుని భయం కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోసారి. దేవుని భయం కలిగి పాపానికి దూరంగా ఉన్నావా? అయితే నాన్న ఉన్నావా? ఐక్యత ఉందా? నీ కుటుంబంలో ఐక్యత ఉందా? ఐక్యత ఉందా? వాళ్ళ మాటలు ఏం మాట్లాడటం? నీ భర్తకు లోబడవు నువ్వు, నీ భార్యగా లోబడవు, నీ భార్యతో హత్తుకోవు నువ్వు. నీ భార్య మధ్య ఐక్యత కావాలి, ఐక్యత కావాలి. మీ మధ్య యేసే ఉంటాడు బిడ్డ. యేసే ఆటోమేటిక్గా వచ్చేస్తాడు నీ మధ్యకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. యేసేకి వచ్చేస్తాడయ్యా. తల్లిదండ్రులు వారా ఐక్యత కలిగి ఉండండి. కుటుంబాల ఐక్యత కావాలండి. అక్కడ పరిశుద్ధ దిగొస్తాడండి. ఆశీర్వాదము, అభిషేకము, శాశ్వత జీవం ఉంటుందండి అక్కడ. పిల్లల చేతులపై, అందరు చేతులపైకి ఎత్తి, చేతులపై నీ దోతావా, మీ ఆయన దోతావా, నీ భర్త దోతావా, నీ భార్య దోతావా. అలాగే తెలగా ఎట్లా జీవించబడతారు మీరు బిడ్డ? చేతులపై అందరూ కూడా